అలానే మిస్ చేసాం. పాలకులు ఎప్పుడు కూడా ప్రాంతాలు, కులాలు, మతాలని చూడకూడదు. న్యాయపరంగా ఎవరికి ఏది అందించాలో అది అందించాలి. ఆ మేరకు ప్రమాణం కూడా చేస్తూ ఉంటారు ఎన్నికలు అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. కానీ 2019 నుంచి 2024 మధ్యలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైనా సరే, క్రీడాకారులైనా, సినిమా వాళ్ళైనా, లేదా వ్యవసాయదారులైనా, పొలిటీషియన్స్ అయినా, అధికారులైనా, పారిశ్రామికవేత్తలైనా, ఇలా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా పర్టికులర్గా సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి వాళ్ళ మీద, వాళ్ళ ఆర్థిక మూలాల మీద, వాళ్ళకి సంబంధించినటువంటి పరువు ప్రతిష్టల మీద, వాళ్ళకు ఉన్నటువంటి పర్సనాలిటీస్ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆ సామాజిక వర్గానికి 2019-2024 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్. దానికి తగిన విధంగానే ఆ రోజున ఆ ప్రభుత్వం వ్యవహరించింది. క్రికెట్ ప్లేయర్స్ విషయంలో కూడా, ఆంధ్ర జట్టుకి క్రికెట్ ప్లేయర్స్ని ఎంపిక చేసేటువంటి విషయంలో కూడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని అడ్డగించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకుల్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కోవలోకే ఇప్పుడు సాకేత్, ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్కి సంబంధించిన ఎపిసోడ్ కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు అతనికి జరిగినటువంటి అన్యాయాన్ని గమనించినటువంటి లోకేష్ ప్రస్తుతం అతన్ని గ్రూప్ 1 ఆఫీసర్ కింద అపాయింట్ చేశారు. అందుకే 2019 నుంచి 2024 మధ్యలో అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి న్యాయం చేసేలాగా ఇప్పుడు లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు సాకేత్కి గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇచ్చారు. సో ఏంటి, ఎందుకు గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వాలి సాకేత్కి అనేదాన్ని కనుక చూస్తే, దీనికి సంబంధించిన నేపథ్యం, అలాగే ఈ పోస్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఎక్స్ వేదికగా ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్కు గ్రూప్ 1 పోస్ట్. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం. అర్జున్ అవార్డు గ్రహీత అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడైన మైనేని సాకేత్కు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన సాకేత్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడలో ప్రతిభ చూపారు. వాస్తవానికి సాకేత్కు స్పోర్ట్స్ కోటా కింద గత ప్రభుత్వంలో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాల్సి ఉన్నా అప్పటి వైకాపా సర్కారు నిర్లక్ష్యం చేసింది. తనకు అర్హత ఉన్న రాజకీయ కారణాలతో ఉద్యోగం ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారని ఇటీవల మంత్రి లోకేష్ను సాకేత్ కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. సాకేత్ రికార్డులు పరిశీలించిన లోకేష్ సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ క్రమంలోనే ఆయనకు స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ కలిగిన గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తూ తాజా మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సాకేత్ స్పందిస్తూ, మంత్రి లోకేష్ చొరవతో గుర్తింపు దక్కడం ఆనందంగా ఉంది. ఇది కేవలం నాకు లభించిన వ్యక్తిగత గుర్తింపు కాదు, ప్రతి క్రీడాకారుడికి ఇది ప్రేరణగా ఉంటుంది అని పేర్కొన్నారు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్కు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం హర్షణీయమని శాప్ చైర్మన్ రవినాయుడు ఓ పట్ల తెలిపారు. ఇది న్యూస్. దానికి సంబంధించిన కామెంటు ఒకటి చాలా సీరియస్గా పెట్టారు. ఇక్కడ చూద్దాం. ఆటగాడిపై పగబట్టిన పాలెగాడు. సాకేత్ మైనేని ఉయ్యూరుకి చెందిన అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్. 2014 ఏషియన్ గేమ్స్లో సానియా మిర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో గోల్డ్, సనం సింగ్తో కలిసి మెన్స్ డబుల్స్లో సిల్వర్ గెలిచాడు. సానియాతో గోల్డ్, అలాగే సనం సింగ్తో కలిసి సిల్వర్ పథకాలను గెలిచారు. సౌత్ ఏషియన్ గేమ్స్ 2016-2019లో సింగిల్స్లో సిల్వర్ మెడల్, డబుల్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఎవరు? సాకేత్. 2022 చైనా ఆసియన్ గేమ్స్లో మెన్స్ డబుల్స్లో రామనాథన్తో కలిసి డబుల్స్లో సిల్వర్ సాధించాడు. 2017లో అర్జున్ అవార్డు అందుకున్నాడు. మొత్తం మీద 18 ITF అంటే ఇంటర్నేషనల్, అలాగే 14 ఏషియన్ అది డబుల్స్ టూర్ టైటిల్స్ గెలిచాడు. యుఎస్లో యూనివర్సిటీ ఆఫ్ అలబామా స్కాలర్షిప్తో గ్రాడ్యుయేషన్కి సీటు వచ్చింది. ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ డబుల్
మేజర్తో గ్రాడ్యుయేషన్ కూడా దశాబ్దంన్నర కిందటే కంప్లీట్ చేశాడు. ఇక 2019-2024 మధ్య అమలులో ఉన్న స్పోర్ట్స్ ఇన్సెంటివ్ పాలసీ, ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ ఇన్సెంటివ్ పాలసీ ఉంది. ఎక్కడైనా ప్రతి రాష్ట్రంలో ఉంటుంది, ఎక్కడ కూడా ఉంది. ప్రకారం 1000 గజాల్లో టెన్నిస్ అకాడమీ నిర్మాణానికి స్థలము, క్యాష్ ప్రైజు 20 లక్షలు, గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ ఇవ్వాలని జగన్ ప్రభుత్వంలో కేబినెట్ అప్రూవ్ చేసింది. మంత్రి రోజా రెడ్డి అప్పట్లో అతని సన్మాన సభలో అనౌన్స్ కూడా చేసింది 2022లో. కానీ 2016 డిసెంబర్లో అతను రాజధాని రైతు అనుమోలు గాంధీ ఇంటి అల్లుడు అయ్యాడు. అది ఆయన చేసిన తప్పు. అందుకని జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారు. 2016 డిసెంబర్లో అతను రాజధాని రైతు అనుమోలు గాంధీ ఇంటి అల్లుడు అయ్యాడు. ఆ టైంలో గాంధీ ఎన్జీటీలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాల మీద కేసు ఫైల్ చేశారు. 2019లో పాలిగడ్ కుర్చీ ఎక్కాక ఎన్జీటీలో, పాలిగడ్ అంటే ఆయన రాసిన పదాన్ని నేను వాడుతున్నాను, యాక్చువల్గా నేను వాడకూడదు అది, బట్ అతను రాసినటువంటి పదాన్ని నేను వాడుతున్నాను. కుర్చీ ఎక్కాక ఎన్జీటీలో ప్రభుత్వం ఇసుక తవ్వకాల్లో అక్రమాలు లేవని అఫిడవిట్ ఫైల్ చేశాక కేసు కొట్టేసింది. కానీ 2023లో సిబిఎన్ మీద ఫాల్స్ స్కిల్ కేసు పెట్టాక బెయిల్ వచ్చిన బయటకు రానియకుండా ఓఆర్ఆర్ కేసు, ఫైబర్ నెట్ కేసు, లిక్కర్ కేసు, అసైన్డ్ ల్యాండ్ కేసు లాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. అందులో భాగంగా ఎన్జీటీలో కేసు వేసిన అనుమోలు గాంధీ చేత రాజధాని కేసులో అఫిడవిట్ వేయించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఆయన నిరాకరించారు. అంటే ఇక్కడ మిల్లెట్ రెడ్డి అని పెట్టారు, అతను కామెంట్ కదా, కామెంట్లు వాళ్ళు అట్లా రాశారు. గాంధీ రిజెక్షన్ ని దృష్టిలో ఉంచుకొని 1000 గజాల స్థలాన్ని కేటాయించిన జీవోను కూడా అక్కడ రేట్ చాలా ఎక్కువగా ఉంది, వేరే చోట ఇస్తామన్న రీజన్తో జీవో విత్డ్రా చేసుకున్నారు. గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ ఇష్యూ ఊసే మర్చిపోయారు. సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుని వాళ్ళ వెనక తిరిగే ఓపిక లేక సాకేత్ మిన్నకున్నాడు. ఆటగాడికి పాలిగాడంటే ఇది అబ్జెక్షన్ వర్డ్, బట్ అది కామెంట్లో పెట్టారు కాబట్టి నేను వినిపిస్తున్నా. రాజకీయం తెలియదు కదా, ప్రభుత్వం మారాక సాకేత్ మంత్రి లోకేష్ని కలిస్తే ఫైల్ తెప్పించి పరిశీలించి అర్హత ప్రభుత్వ నామ్స్ ప్రకారం సింధు, శ్రీకాంత్, సురేఖలకి ఇచ్చినట్లే అన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి నిర్ణయించి క్యాబినెట్ మీటింగ్లో పెట్టించి అప్రూవ్ చేసి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనౌన్స్ చేశారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీని రివైజ్ చేసి ఇంకా బెటర్ ఇన్సెంటివ్స్ ప్రకటించింది ప్రస్తుత ప్రభుత్వం. అది సిబిఎన్ కమిట్మెంట్ గేమ్స్ పట్ల. ఇక పగ ముందు కన్నా తల్లి, తోడబుట్టిన చెల్లి, ఎత్తుకొని పెంచిన బాబాయి, పిన్ని, కలిసి ఆడుకున్న బాబాయ్ కూతురు, మేనల్లుళ్ళు, చివరికి అభిమానించే అభిమాని ప్రాణాలు కూడా లెక్కే కాదు. ఇంకా రాజకీయాలు తెలియని ఓ ఆటగాడి ప్రయోజనాలు తొక్కేయటం, అతన్ని వేధించడం ఎంత పని. పురాణాల్లో చదువుకున్న రాక్షసులను మిక్సీలో వేసి తిప్పితే వచ్చే ఒకే క్యారెక్టర్ ఈ ఇది ఆయన కామెంట్. దీని మీద చాలామంది కామెంట్స్ ఇస్తారు, వ్యూస్ 404 మంది కూడా కామెంట్ చూశారు. సరే, ఇది ఆ సాకేత్ యొక్క హిస్టరీ. ఇదంతా కూడా లోకేష్ గారు ఇనిషియేటివ్గా తీసుకున్న కారణంగా జరిగినటువంటి పరిణామం. అందుకే గత ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు మీరు రాండి పరిష్కరిస్తున్న సమస్యలు అని చెప్పి లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ సమస్య పరిష్కారం అయింది. థ్యాంక్ యూ.